నా వాయిస్ ఎట్లా ఉంటుందంటే నా స్పీచ్ కానీ నా వాయిస్ కానీ ఒక ఫన్నీగా ఉంటుంది. అంటే నేను అట్లా చెప్తాను అనమాట, కావాలని చెప్తాను. అది చూడండి, ఈరోజు శిల్పరాంకి వచ్చాము, నేను నా మిత్రుడు ఇమ్రాను. అయితే చూడండి, ఒక పల్లెటూరులో ఒక గుడిసె ఎట్లా ఉంటుందో గడ్డితో, ఈ అడవి గడ్డి అంటారు ఇది. చిన్నప్పుడు మన ఇల్లు కూడా అట్లనే ఉంటుంది. సో ఇట్లా గడ్డితో, అడవి గడ్డితో ఇట్లా ఉంటాయి. కానీ చాలా చల్లగా ఉంటుంది. కానీ పాములు కూడా ఉంటాయి దీనిలో దాగి, చాలా భయంగా ఉంటాయి. ముందుకెళ్దామా? ఇట్లా ఈ కొట్టం చూస్తుంటే చిన్నప్పుడు మా ఇల్లు గుర్తుకొస్తుంది. చూడండి, అక్కడ కూడా ఒక కొట్టం ఉంది, దానికి కొట్టం అంటారు గుడిసె. ఓకే, మీకు చూపిస్తూ ఉంటారా అండి? చూసారు ఫ్రెండ్స్, ఇది ఒక విలేజ్ టైప్లో, అంటే ఒక విలేజ్లో ఖమ్మం అంటే పులిమేర ఎట్లా ఉంటుందో ఆ విధానంగా ఇక్కడ డిజైనింగ్ చేశారు. గార్డెన్ ఇక్కడ ఒక 2 రూపాయలు ఫ్లవర్ కోస్తే 500 ఫైన్ అంట. ఇది మరీ టూ మచ్ కదా ఫ్రెండ్స్, ఇది కనపడుతుంది కదా, 500 ఫైన్ అంట. అట్లా ఉంటాయి. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త, కొంచెం ఆడవాళ్ళు ఉన్నా కూడా జాగ్రత్త, వాళ్ళు తెంపేస్తూ ఉంటారు. చూసు కదా, మనం ఇక్కడ ఎంటర్ అయితే నాకు అనిపిస్తుంది, ఇక్కడ వస్తుంటే సీడ్స్లింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అడవిలో, నల్లమల్ల ఫారెస్ట్. సో నాకు అనిపిస్తుంది ఫారెన్స్ కూడా వస్తారు. కానీ కొంతమంది ఇక్కడ పార్కింగ్ వచ్చేసి అవతల సైడ్ పార్కింగ్ ఉంటుంది, 20 రూపీస్ 4 అవర్స్. అవతల పెట్టేసి అవతలకి రావాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి అడల్ట్కి టికెట్ ప్రైస్ అనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. ఇక్కడ ఒక చిన్న సముద్రం ఉంది, అంటే సముద్రం అంటే ఆ సముద్రానికి ఒక చిన్న చెరువు టైప్ ఆఫ్లో చేసిరన్నమాట. చిల్డ్రన్కి బోర్డింగ్ చేయొచ్చు. బోర్డింగ్ చిన్న చిల్డ్రన్స్కి. చూడండి, చిన్న పిల్లలు. వాటర్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది నాకు. ఈ వాటర్ చూస్తే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఒకసారి. ఎందుకంటే ఇట్లాంటి చెరువుల్లో, ఇట్లాంటి కాలువల్లో చిన్నప్పుడు మనం ఈత కొడుతుంటాం, స్విమ్మింగ్. బాయ్ కూడా ఉన్నది ఇక్కడ, బాయ్. దాన్ని స్విమ్మింగ్ అంటే అది ఈత అంటారు తెలుగులో. ఈత కొడుతుంటే ఇట్లాంటివి నా ఫ్రెండ్స్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఈ శిల్పారాం శిల్పారామం. సో చూడండి, బాయ్ అంటే బిందేసి తాడుతో లాగుతారు కదా, అదేనా బాయ్ అంటే? బాయ్ అది, కానీ దానికి చక్రం లేదు, ఇరిపోయింది అనుకుంటా. సో మెయింటెనెన్స్ చేయాల్సింది. సో ఇంకా ముందుకు వెళ్దామా? ముందుకు వెళ్దాం. మీరు ముందు కాదు, మేము ముందు. మనం ముందుకు వెళ్తేనే వాళ్ళు చూస్తారు కదా. మనం ఎందుకన్నా చెప్పి మనం కాదు, మేము ముందుకు వెళ్తాము, అది చెప్పాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ చూసిరా? మళ్ళీ హాయ్ ఎందుకు? ఆల్రెడీ వీడియో కంటెంట్ అంటే మామూలు కట్ చేసి ఆన్ చేశాను అన్నమాట వీడియో. చూస్తారు కదా ఫ్రెండ్స్, అంటే ఫేస్, జస్ట్ ఫేస్. సారీ, ఇది గార్డెన్. జస్ట్ ఫేస్, బాడీ మొత్తం ఆ బొమ్మది ఉంటుంది. మనం అక్కడ ఫేస్ పెట్టి మనమే అనుకొని ఆ ఫీలింగ్ ఇచ్చేయాలంటే అది నేను మీకు చూపిస్తాను, రాని. ఇదే అందరూ ఎట్లా ట్రై చేస్తారు. నేను ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నా, కానీ కొంచెము అది లేడీస్, అది వద్దు. ఇది ఇక మన ఉస్మాయిల్ వెళ్తుండు, ఇలా ఉస్మాయిల్ ఎట్లా కనిపిస్తాడో చూద్దాం. ఇంకా కొద్దిగా బయటికి రాని. ఉస్మాయిల్ సర్పెంట్ సేమ్ ఉన్నాడు. పబ్లిక్ కూడా నవ్వుతారు, సేమ్ ఉండు ఉస్మాయిల్ అని. సేమ్ ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇట్లా ఉంటుంది, చూసారు కదా. అది వాళ్ళు మనుషులు అనుకోరు, అది శిల్పాలు అవి. నిజంగా చెప్పే కదా, మన నాటకాలు అట్లా విలేజ్లో ఒక పల్లెటూరులో ఎట్లా ఉంటుంది. కొడలి అట్లాంటివి తయారు. సైడ్కి వెళ్ళి చూద్దాం, మనం ఇట్లా వెళ్ళిపోదాం. ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నారు. ఇంకా వెళ్దాం, ముందుకు వెళ్దాం.
చూసు కదా ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు సారీ చూసారు కదా ఫ్రెండ్స్, చిన్నప్పుడు మనము ఆటలు ఆడుతూ ఉంటాము, టచ్ చేస్తే దెబ్బలు పడతాయి. అట్లాంటి ఆటలు చిల్డ్రన్స్ ఇక్కడ ఆడుతున్నారు అనమాట. చూడండి అది వెళ్దామే. ఇక్కడ కుండ తయారు చేస్తున్నాడు. కొత్త కుండ ఫ్రెండ్స్, ఇంకా మీకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ కొన్ని బొమ్మలు చూపిస్తా రండి. ట్రైబల్ లైఫ్ స్టైల్ అనేది చూద్దాం మనము. ట్రైబల్ స్టైల్, గిరిజన జీవన శైలి అంటారు. ఇక్కడ విలేజ్ బజార్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే మనం చిన్నప్పుడు జాతకాలు చెప్పుకునే వాళ్ళము. ఎట్లా అంటే చిలుక చూపించుకోమాట చూపిస్తున్నావు బాబు. ఇట్లా చిలుక జాతకాలు మనం చెప్పించుకునే వాళ్ళం, చెప్పించుకోవాలి. అని ఏం సో అక్కడ చూసారు కదా, చిన్నప్పుడు అని అది ఎక్కువ అనడం అది కరెక్టే. ఎందుకంటే ఉన్నవి మొత్తం చిన్నప్పుడు చూసిన ఆయన, అందుకోసం చిన్నప్పుడు ఆయన వస్తుంది. చిన్నప్పుడు మట్టి బొమ్మలు చెక్కతో చేసినవి శిల్పాలు, అవి టేకుడ్తో చేసినవి. సో ఇక్కడ చూడండి పడవ ల్యాండ్, అయితే ఒక ల్యాండ్ అంటే రౌండ్ తీద్దాం. చంపాలనుకుంటున్నావు. క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని.
టికెట్ గురించి చెప్తాను కదా, టికెట్ వచ్చేసి అడల్ట్కి ఏమో 60 రూపీస్, పిల్లలకేమో 20 రూపీస్ అంతే. ఫ్రెండ్స్ చూసారు కదా శిల్పారామం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంతే అంతే.